నమస్తే సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం డాబా కార్ట్లైట్ సీజన్ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ జోనర్లో అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ఫ్రెష్ కంటెంటా లేకపోతే డిఫరెంట్ అనదర్ రొటీన్ డ్రామాగా తీసుకొచ్చారా? వీడియో ఫుల్గా చూడండి, క్లారిటీ వచ్చేస్తాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, దాబా కార్ట్లైట్ ఒక సింపుల్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్ గురించి అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఒక పోలీసులు, గ్యాంగ్స్టర్లు వాళ్ళ లైఫ్లోకి వస్తే వాళ్ళ లైఫ్ ఎలా మారింది, అసలు వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్లోకి వచ్చారా రాలేదా, అసలు ఏం జరిగింది అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి, సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడారంటే, సూర్య గారి వైఫ్ జ్యోతిక, ఇంకా శాలిని పాండే, ఇలా లీడ్ యాక్టర్స్ చాలామంది సూపర్గా చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారని చెప్పుకోవాలి. ఇంకా సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. కొన్ని సీన్స్లో విలన్స్ రోల్ చాలా హైలైట్ అవుతుంది. ఇంకా డైరెక్షన్ అంటే స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలంటే, డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ కొంచెం గ్రిప్పింగ్గా ఉంది. బట్ కొన్ని ఎపిసోడ్స్ స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ ఎంగేజింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సినిమాటోగ్రఫీ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఇంటెన్సివ్ ఫీల్ ఇచ్చారు. ఆఫ్ సీన్స్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలి. నైట్ సీన్స్లో బాగా స్క్రీన్ ప్లే కొన్ని మూమెంట్స్ ప్రిడిక్టబుల్గా అయితే ఉంటాయి. బట్ ఓవరాల్గా ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ ట్విస్ట్లు అయితే బాగా వర్కౌట్ అయినాయని చెప్పాలి. ఇంకా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ మాట్లాడాలంటే, ఫ్రెష్ ఎంగేజింగ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ స్టోరీ అని చెప్పాలి. కాస్ట్ అండ్ క్రూ ఫీమేల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్ ఉందని చెప్పాలి. సెకండ్ హాఫ్ ప్యాక్డ్ విత్ ట్విస్ట్లు అండ్ టర్న్స్ అనమాట. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని సీన్స్ అయితే ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అయితే అనిపిస్తుంది. క్లైమాక్స్ ప్రిడిక్టబుల్గానే అనిపించింది. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, దాబా కార్ట్లైట్ సీజన్ 1 ఒక గ్రిప్పింగ్ ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాలి. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్, ఇంకా కొన్ని ట్విస్ట్లు అయితే ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందని చెప్పాలి. ఇంకా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మస్ట్ రికమెండెడ్ అని చెప్పాలి. ఇంక ఈ సినిమాకి, ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే ఇస్తాను, చూసేయండి. మీరు ఈ సిరీస్ చూసారా? మీకు ఎలా అనిపించింది? లేకపోతే చూడాలనుకుంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.